హాయ్ గైస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. స్టార్ హీరోస్ సేమ్ ఫ్యామిలీ సేమ్ క్యాస్ట్. మనకు తెలుసు కదా, తెలుగు ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో క్యాస్ట్ డామినెన్స్ ఉంది అని. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అయిన టాలెంట్ తో వస్తే కూడా ఛాన్స్ ఎందుకు రాదు? ఈ రోజు ఈ సెన్సిటివ్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. ట్రూత్ ని మాట్లాడాలి కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని స్టార్ట్ చేసిన టైంలో జమీందార్ ఫ్యామిలీస్ అప్పర్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి సినిమా అంటే దూరం, అవకాశాలు లేని సొసైటీ, ఎడ్యుకేషన్ లేకపోవడం, పోవర్టీ ఈ మొత్తం బ్యారియర్ లాగా నిలిచాయి. యాక్టింగ్ చేసే స్టేజ్ కూడా దూరం, ఆడిషన్స్ కూడా చేయరు. ఇండస్ట్రీలో ఎంట్రీ అంటే బాటిల్ ఫీల్డ్ లాగా ఉండేది. ఒక సర్వే ప్రకారం టాప్ 100 తెలుగు మూవీస్ లో లీడ్ రోల్స్ లో ఎస్సీ యాక్టర్స్ పర్సంటేజ్ అంటే ఓన్లీ 2-3%. సైడ్ రోల్స్, టెక్నీషియన్స్ లో కూడా రిప్రజెంటేషన్ చాలా తక్కువ. ఇక మనం చూసే క్యాస్ట్ డామినెన్స్ ఏంటి అంటే, స్క్రీన్ మీద స్క్రీన్ వెనుక ఎవ్రీవేర్ సేమ్ స్టోరీ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే రీజన్ ఒకటే కాదు, నెపోటిజం. ఫ్యామిలీస్ లో నుంచి యాక్టర్స్ కి అవకాశం వస్తుంది, అందరికీ తెలుసు. క్యాస్ట్ కనెక్షన్స్, అప్పర్ క్యాస్ట్ నెట్వర్క్ లో కాస్టింగ్ ప్రొడక్షన్స్ ఈజీగా జరుగుతాయి. ఫైనాన్షియల్ బ్యారియర్, ఎస్సీ ఎస్టీ యాక్టర్స్ కి ట్రైనింగ్, వర్క్షిప్, ట్రావెల్ కోసం సపోర్ట్ లేదు. టైప్ కాస్టింగ్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ అంటే కమీడియన్స్, సర్వెంట్స్, విలన్స్ రోల్స్ లో ఇస్తారు తప్ప వేరే మెయిన్ రోల్స్ లో ఇవ్వరు. ఇండస్ట్రీలో క్యాస్ట్ డామినెన్స్ పైన మాట్లాడదాం అంటే చాలా భయాలు ఉంటాయి. ఇచ్చిన అవకాశాలు కూడా ఎక్కడ ఆపేస్తారు అని. చాలా మంది ఎస్సీ ఎస్టీ యాక్టర్స్ చిన్న రోల్స్ లో ట్రై చేస్తారు, కానీ బ్రేక్ వస్తుందా? సంపూనేష్ బాబు ప్యారడీలో సక్సెస్ అయినా మెయిన్ స్ట్రీమ్ లో అవకాశం దొరికిందా? చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన హీరో లాగా కన్సిడర్ చేశారా? టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ ఐడెంటిటీ బ్యారియర్ లాగా ఉంటుంది. కానీ చేంజ్ వస్తుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లో ఎస్సీ ఎస్టీ యాక్టర్స్ కి వాయిస్ ఉంటుంది. ఆడియన్స్ సపోర్ట్ ఇస్తే ఈ సిస్టమ్ చేంజ్ అవుతుంది. సినిమాలో అందరికీ అవకాశం ఉండాలి. క్యాస్ట్ ని బేస్ చేసి డిస్క్రిమినేషన్ చేయటం స్టాప్ చేయాలి. మన లాంటి ఆడియన్స్ సపోర్ట్ చేస్తే ఎస్సీ ఎస్టీ యాక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తే ఒక రోజు ఇండస్ట్రీలో ఈక్వాలిటీ వస్తుంది. మరి నువ్వు చేయాల్సిన పనేంటి? ఎస్సీ బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ట్రై చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇంకా నీ డెప్త్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా క్యాస్ట్ తో కాదు, టాలెంట్ తో నడవాలి. లెట్స్ బ్రేక్ ఈక్వాలిటీ. ఈ మెసేజ్ ని అందరూ స్ప్రెడ్ చేయండి. జై సినిమా, జై ట్రూత్.